నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 30 మే 2026 శనివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నాను. మధ్యకాలంలో హైదరాబాద్లో ఒక అడ్వకేట్కు వక్స్ బోర్డుకు సంబంధించిన భూముల కేసులు వాదించుతుండని అతన్ని కారుతోటి గుద్ది చంపారు. ఇక అది మర్డర్ కేసు విషయం, మనకు సంబంధం లేని సబ్జెక్ట్. కానీ నేను ఎందుకు వీడియో చేస్తున్నా అంటే, ఆ కారును సెకండ్ హ్యాండ్ కారు కొనుకొచ్చుకున్నారంట. అది మెయిన్ మ్యాటర్. ఇప్పుడు కార్ డీలర్ అమ్మే వ్యక్తికి కొనేటోడు దేనికోసం కొనుక్కపోతుండు మనకు సంబంధం ఉండదు. చాలామంది బండ్లు కొనుక్కునేటోళ్ళు బండి కొనుక్కునే అమ్మే వ్యక్తి దగ్గరికి వచ్చి ఫస్ట్ చెప్పే డైలాగ్ ఏంటి ఉంటుందంటే, అన్న నేను సొంతంగా వాడతా బండి, చూసి తీసుకోరాదు అంటారు. లేకపోతే అన్న నేను కిరాయిలు నడిపించుకుంటా అన్న, బతుకు తెరువు కోసం బండి కొనుక్కుంటున్నా అంటారు. మళ్ళా అన్న కొంచెం మన బడ్జెట్లో చూడరు బండి అన్నట్టు. ఇవన్నీ ఎవరు మాట్లాడతారు? నిజంగా కారు కొనుక్కొని ఒక ఫ్యామిలీలో ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క మనకు కారు కావాలి అనుకునే వ్యక్తులు ఇట్లా మాట్లాడతారు. అదే కారు కొనుక్కపోయి ఏమన్నా క్రైమ్ చేసిన మైండ్ ఎట్లుంటుందంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఏదైనా రేట్ చెప్పినప్పుడు వాళ్ళు పెద్దగా బార్గెనింగ్ చేయరు. మళ్ళా వాళ్ళు బండిని చూస్తారు తప్ప బండి పర్ఫార్మెన్స్ ఉందా, బండి దానిది ఏముంది ఏం లేదు, గ్లాసులు మారినాయా, బానట్ మారిందా, యాక్సిడెంట్ అయిందా, పెయింట్ అయిందా, ఇవేం పట్టించుకోరు. జస్ట్ వాళ్ళకు ఆ కార్యక్రమం అయిపోయేదాకా కారు కావాలి. అందుకోసం వచ్చి కారు కొనుక్కొని పోయి వాళ్ళ కార్యక్రమం చేసుకొని దొరికిన తర్వాత కారు అమ్మినోడు పోతాడు. ఆ ఒరిజినల్ కారు పార్కింగ్లో సేల్లో పెట్టిన ఓనర్ ఉన్నాడు, ఆయన పోతాడు. కారు కొన్నోడు పోతాడు. అనవసరమైన క్రైమ్లో అమాయకుడు, నా లెక్క ఎవరన్నా కార్ల దందా వేసుకునే ఒక అమాయకుడు ఇరుక్కుంటాడు. ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ శాతం చాలామంది యూజ్ అండ్ కార్ బిజినెస్ చేస్తారు. అట్లనే సెల్ఫ్ డ్రైవ్ కార్లు కూడా పెట్టుకున్నారు. మన వాళ్ళకన్నా కార్ అమ్మేటప్పుడు ఇమీడియట్లీ వాళ్ళు పేమెంట్ ఇస్తారు, మనం వాళ్ళ కార్ అమ్ముతాం. మనం సీసీ పేపర్ ఇస్తాం, ఆడికే మనం మర్చిపోతాం. కానీ ఎప్పుడు కూడా సీసీకే పేపర్ ఇచ్చిన తర్వాత మీరు ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా మనం ఎవరికి బండి అమ్మినాం, ఆ బండి మనం అమ్మి ఎన్ని రోజులు అయింది, ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందా కాలేదా, ఇది కూడా మన బాధ్యత, మనం చూసుకోవాలి. ఇప్పుడు నేను దగ్గర ఢిల్లీలో 500 నుంచి 1000 మంది దాకా కార్లు ఇచ్చాను. చాలా వరకు మన కార్లు కొన్న వ్యక్తులు. అయితే బండ్లు అమ్ముకునే ఏ వ్యక్తి కూడా కొనే వ్యక్తి ఏడికెళ్ళి వచ్చిండు అటు దొంగన లంగన అని మన ముఖం మీద ఏం రాసి ఉండదు. కానీ తిరిగి మనం బండి అమ్మిన తర్వాత మాత్రం వాళ్ళకు మనం సీసీ ఇచ్చేటప్పుడు క్లియర్గా మెన్షన్ చేయాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పేపర్లు ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మేము ఢిల్లీ బండ్లు అమ్ముతున్నాం, మాకు ఇదే భయం ఉంది. ఎందుకంటే ఎన్ఓసి రావడానికి ఇంతకుముందు నెల రోజులలో వస్తుండే, ఇప్పుడు 2 నెలలు 3 నెలలు టైం తీసుకుంటుంది. మళ్ళీ మేము ఆ 2-3 నెలల తర్వాత కూడా మేము పేపర్లు ఇస్తే కస్టమర్లు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఇక వేసుకుంటా నేను నెంబర్ లేకనే తిరుగుతున్నా. మేము చాలా రోజుల క్రితం ఒకటి XC500 అమ్మినాం. ఆ బండి బోర్ల పడ్డది. ఎన్ఓసి కూడా ఇచ్చిన, ఆ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోలే. ఆ బోర్ల పడితే నేను ఏం చేసినంటే రిపేర్ గ్యారేజ్కి తీసుకుపోయి గ్యారేజ్లో పెట్టి ఎన్ఓసి పేపర్లతో సహా ఆంధ్రప్రదేశ్ విజయవాడకు అమ్ముకున్నాడు. విజయవాడకు అమ్ముకుంటే విజయవాడ వాళ్ళైతే బండి కొన్నారో ఆయనే ఆ ఓనరు ఫోన్ నెంబర్ తీసి ఓనర్కి ఫోన్ చేసింది, సార్ మీరు ఇచ్చిన ఎన్ఓసి ఎక్స్పైర్ అయిపోయింది, మాకు మళ్ళీ ఎన్ఓసి కావాలి అని. ఆ ఓనరు డీలర్కి ఫోన్ చేసింది, డీలర్ నాకు ఫోన్ చేసింది. నేను ఫస్ట్ వాళ్ళకి బండి అమ్మిను ఆయనకు ఫోన్ చేస్తాను. అసలు ఆయనకు ఆ బండి అమ్మిన విషయం ఆయనకు కూడా తెలియదంట. మెకానిక్ ఏమన్నాడంటే డిస్మెంటల్ చేసేస్తా భయ్యా అని చెప్పిండు. అసలు అమ్ముకున్న విషయం నాకు కూడా తెలియదని మనం బండి వాళ్ళకి ఇచ్చినాం ఆయన చెప్పి. ఇంత పెద్ద విషయం ఉంటుంది దేంట్లో అయినా, అంటే ఒక దాని గురించే కాదు, ప్రతి విషయంలో. ఇప్పుడు హైదరాబాద్లో అడ్వకేట్ మర్డర్ కేసులో స్కార్పియో వాడిరు, బ్లాక్ కలర్ది. ఆ స్కార్పియో సెకండ్ హ్యాండ్లో కొనుకొచ్చిరంట. అందులో పాల్గొన్న వాళ్ళు VVIPలు, ముట్టుటోళ్ళు కూడా కాదు, బాగా పెద్ద బిగ్ షాట్లు.
పెద్ద పేరున్న వాళ్ళు అసంటి వాళ్ళే గసంటి పని చేసారంటే ఇంకా చిన్న చిన్న వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకుంటాం. అందుకే ఎవరైనా బండ్లు అమ్మితే మాత్రం కొనే వ్యక్తి వాళ్ళ ఆహాభావాలను బట్టి కూడా మనం చెప్పచ్చు ఈ కొనేటోడు ఏం చేస్తాడు ఈ బండిని అని. ఎందుకంటే ఒరిజినల్ కారు కొనుక్కునేటోడికి మీద దాని మీద ఆశ బాగుంటుంది, ప్రేమ ఎక్కువ ఉంటుంది. దాన్ని కింద మీద అన్నీ చెక్ చేసుకుంటాడు, 1-2 సార్లు ఎంక్వైరీ చేస్తాడు. అన్న చూడు కొద్దిగా రేట్ కాడని మా బార్గెనింగ్ లెక్క మాట్లాడమంటాడు. ఏదైనా క్రైమ్ చేసేటోనికి అది సంబంధం లేదు. ఎందుకంటే కొనిచ్చేటోడు బలిసినోడే, వాళ్ళు వాడేది కూడా అసలు పనికే. కాబట్టి బండి బందోబస్తుందా లేదా చూస్తారు అంతే. బందోబస్తు ఉంటే అయిపోయి మనకు పని అవుతుంది. మిగతా సంగతి తర్వాత అనే లెక్క. స్కార్పియో అంటే నాకు తెలిసి 10-15 లక్షల బండి. దాన్ని తీసుకుపోయి దానికి వాడారు. చిన్న బండ్లతో కుదిరితే బతికి బయటపడతాడేమో అనుకున్నారేమో, పెద్ద బండే వాడారు. అంటే అట్లా న్యాయం కోసం కొట్లాడేటోళ్ళను బాగా పైసలు ఉన్నోళ్ళు మన దేశంలో పైసలు సుపారీ ఇచ్చి చంపేస్తే ఆ చచ్చిపోయిన వాళ్ళ హౌస్ బతుకున్నోనికి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఈ వయసులో జైల్లో సిప్పకూడదు తినే పరిస్థితి వచ్చింది. నాకు తెలిసి ఆయనకు ఒక 70-80 ఏళ్ళు ఉంటాయి వస్తారు. ఇప్పుడు ప్రెస్ మీట్లో చూసిన నేను, మిగతా వాళ్ళందరికీ మాస్క్ వేసిరు, ఆయనకి వేయలే. అక్కడనే ఆయన చాప్టర్ క్లోజ్. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి అదేదో అంటారుగా, ఎన్నో రాబందులు ఏమో చిన్న గాలివానకు పడి చచ్చిపోయినట్టు ఆయన పరిస్థితి కూడా ఇప్పుడు అట్లా అయింది. అంత పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి ప్రభుత్వ ఆస్తులు ఏదైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన మైనారిటీ వాళ్ళకు రావాల్సిన వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములు, వాటి మీద వాళ్ళు అవన్నీ ఆక్రమించుకొని వాటి మీద ఈయన న్యాయం తరపున నిలబడి కొట్లాడిన ఒక అడ్వకేట్, న్యాయం కోసం కొట్లాడే అడ్వకేట్కే దిక్కులేదు మన దేశంలో. ఆయన్ని అన్యాయంగా చంపేసారు. ఇప్పుడు తీసుకొని లోపల వారైతే 2 నెలల్లో 3 నెలల్లో పైసలు ఉన్నాయి కాబట్టి బయటకు వస్తారు. బయటకు వచ్చి మళ్ళీ కుటుంబ సభ్యుల దగ్గరికి పోయి మొన్నటిదాకా 20 ఇస్తా అన్నారు, ఇప్పుడు 50 ఇస్తారు. అలా కొడుకే డైరెక్ట్ ప్రెస్ మీట్లోనే చెప్పిండు, మా నాన్న తప్పకుండా అంటే 20 కోట్లు ఇస్తా అన్నారు. మీ నాన్ననే వేయండి కాబట్టి ఉన్నోళ్ళు కూడా భయపడతారు. వీళ్ళ నయానో భయానో ఆయన వీళ్ళ దగ్గర వీళ్ళకి పైసలు ఇచ్చుకొని వ్యవస్థలన్నీ కింద మీద వేసిపోయి. ప్రెస్ మీట్లో ఆయన ముఖం చూస్తే ముఖంలో కళనే లేదు. అమెరికా, లండన్, దుబాయ్, మస్కట్ పెద్ద పెద్ద దేశాలకు బిర్యానీ అంటే ఏందో రుచి చూపించిన వ్యక్తి అంట. ఈరోజు కటకటాల పాలాయి. ఒక్క రాంగ్ స్టెప్ మనిషి జీవితాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొద్దు. ఎందుకో మన యూజర్ కార్ బిజినెస్ వాళ్ళు ఇట్లాంటి దాంట్లో ఇరకద్దనే ఉద్దేశంలో వీడియో చేసిన సార్. ఎందుకంటే మన దగ్గర కారు కొనుక్కపోయేటోడు మన ఇంటెన్షన్ ఏందో మనకు తెలియదు కాబట్టి కొంచెం కార్లు అమ్మే వ్యక్తులు కూడా చూసుకొని అమ్మురు. ఏదో కమిషన్ కక్కుర్తి వాడి 10 రూపాయలు ఎక్కువ వస్తున్నాయని ఇసొంటి వాళ్ళకి బండి అమ్మితే మళ్ళీ ఏడుకెళ్ళి మొదలు పెట్టినామో ఆడిపోతాం. ఒకేసారి ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ, నమస్తే, జై శ్రీరామ్.